ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లముడి గ్రామంలో ఈ నెల 3వ తారీఖున అగ్రవర్ణ కులాల దాడికి గురైన దళిత కుటుంబాలను ఏపీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ బండ్లముడి గ్రామానికి వచ్చి బాధితులను స్వయంగా పరామర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామస్తులను బాధితులను దాడికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎస్సీ కమిషనర్ జోహార్ ఈ సమావేశంలో మాట్లాడుతూ జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరమైనదని, గత 40 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ జిల్లాలో ఇలాంటి దాడి జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడుతుందని, ఎవరైతే విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారో వారిపై నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేసి శిక్షించాలని, బాధితులపై అక్రమంగా నమోదు చేసిన కేసును వెంటనే ఎత్తివేయాలని డీఎస్పీ ఆదేశించారు. 3 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడి గృహ వసతి కల్పించాలని, బాధిత కుటుంబాలలో చదువుకొని ఉన్న వారికి అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా ఉద్యోగం కల్పించాలని, జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించారు. నశించాలి అగ్రకులాలకు తొత్తులుగా మారిన పోలీసుల వైఖరి, మాదిగల ఐక్యత, ఓర్తిల్లాలి బండ్లమూడి మాదిగల ఐక్యత. బండ్లమూడి మాదిగలపై దాడి చేసిన రట్లను ఎత్తివేయాలి, బండ్లమూడి మాదిగలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి, బండ్లమూడి మాదిగలపై అక్రమ కేసులు, తండ్రుల మీద దాడులను అరెస్ట్ చేయాలి, బండ్లమూడి మాదిగల గారు కూడా మాట్లాడారంటే నీతో బాగానే ఉంటారంట. మాట్లాడు అప్పుడే మాట్లాడండి. ఆయన అంటే లేడీ ఎవరు ఉన్నారు? అమ్మాయి తెలుసమ్మా అందరూ వచ్చారండి, మేము అందరం వచ్చారండి. ఎంటుందండి ఈ అబ్బాయి కొడుకు చిన్నపిల్లడు సార్. ఆ అబ్బాయి 20 రోజులు దానికి మనసులోనే ఉండదు సార్. ఎంత దారుణం పెట్టారు సార్. తర్వాత కూడా జరుగుతుంటది అనేది బాధాకరమైన విషయం.
ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఈ కమిషన్కు ఉన్న నేపథ్యంలో కమిషన్ పరంగా అధికారులతో కలిసి మా సెక్రటరీ గారితో కూడా కలిసి ఈ బండ్లమూడి గ్రామాన్ని సందర్శించడం, బాధితులతో స్వయంగా నేను మాట్లాడి వారికి ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోవటం, అంతకుముందే జిల్లా అధికారులు ఇద్దరితో కూడా మాట్లాడి వాస్తవ విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించడం జరిగింది. జరిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గ్రామాలు అనేవి పూర్తిగా సామరస్యపూర్వకంగా ఉండవలసినటువంటి పరిస్థితులు, రెడ్లు అవనండి, రాజులు అవనండి, ఇంకా వేరే కులం అయినా సరే, మాదిగలైనా సరే పరస్పర సహకారంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని గ్రామాల్లో ఉండాలి. దానికి భిన్నంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఏదైతే గొర్రెలు వాళ్ళ పొలంలో మేపడం, ఆ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరగడం అనేది దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే కౌంటర్ కేసులు బాధితుల మీద పెట్టారో అవి కూడా డిఎస్పీ గారి కోరటం జరిగింది. పూర్తి స్థాయిలో న్యాయ సలహా తీసుకొని ఆ కేసులు తొలగించాలి. దాంతోపాటు ఈ గ్రామంలో కూడా 2 బల్లలు, ఎందుకంటే నాకు 2 క్లాసులు తెలుసు, 2 బల్లలు కూడా ఈ గ్రామం వచ్చిన తర్వాత వింటూ ఉన్నాం. ఆ 2 బల్లలు కూడా తీసేసి అందరూ మనుషులందరూ సమానం అనే విధంగా ఈ సమాజానికి సందేశం ఈ బండ్లమూడి గ్రామం ద్వారా ఇస్తారని ఆశపడతా ఉన్నా. దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎస్పీ గారు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా వేరే జిల్లా ఎస్పీ ఇక్కడ రావాల్సిన పరిస్థితుల్లో డిఎస్పీ గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటుగా మా డీడీ గారు కూడా ఆల్రెడీ వచ్చారట, మీరు కొంతమంది రాలేదన్నారు. ఆయనైతే నేను వచ్చాను, వీళ్ళని చూశానని చెప్తా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం కూడా ఎక్కడా కనపడలే. అంటే పోలీసులు ఏదైతే స్థానికంగా ఉన్న పరిస్థితులు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత తప్పులు జరిగాయి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్గా ఉంది. అదేవిధంగా కుటుంబానికి హౌసింగ్ సంబంధించి ఇళ్ల స్థలాలు, దాంతోపాటు ఇల్లు కూడా హౌసింగ్ స్కీమ్లో ఏదైతే అప్లికబుల్ అయితే ఆయన చూడమన్నాం. ఎటువంటి ఏదైతే మనం ఉంటాయి కదా రూల్స్ రెగ్యులేషన్ లేకుండా అవన్నీ కూడా ఎగ్జామ్ చేసి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ 3 ఇళ్ళకి కూడా శాంక్షన్ చేయమని ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సెక్షన్ 3లో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు వాళ్ళని బాధితులను ఆదుకోవడానికి అన్నీ కూడా చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి అడిగారు, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు, ఎందుకంటే అవుట్ సోర్సింగ్ తప్ప వేరే అయితే లేవు, అవుట్ సోర్సింగ్లో ఎక్కడో చోట చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చే విధంగా అవుట్ సోర్సింగ్ 2-3 రోజుల్లోనే దాన్ని కూడా ఆదేశాలు ఇచ్చి డిఓ ఆఫీస్ నుంచి కానీ జిల్లా పరిషత్ నుంచి కానీ ఏదైతే ఎక్కడ ఉన్నాయో అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా పరిశీలించేయమని చెప్పడం జరుగుద్ది. ఆ కుటుంబం గౌరవంగా తల ఎత్తుకొని ఇదే గ్రామంలో తిరిగే విధంగా కూడా, అవమానం పడిన చోటే వాళ్ళు చక్కగా తిరిగే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కమిషన్ దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిద్దని తెలియజేస్తూ ఉన్నాం.